రైట్ డీటెయిల్స్ లకు వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా టౌన్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న 6గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 23,400 నగదు, 6 సెల్ ఫోన్లు, 3 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ అశోక్ వెల్లడించారు. ఉన్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కుల దుశ్చర్యలు, దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య దళిత గిరిజనుల ఆత్మరక్షణ కోసం తక్షణమే లైసెన్స్ గన్స్ మంజూరు చేయాలని జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్క జానయ్య మాదిగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎమ్మిగనూరు టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్, హర్యానా ఐపీఎస్ పూరర్ కుమార్లపై దాడులను ప్రస్తావిస్తూ వారికే రక్షణ లేకపోతే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి రాసిన లేఖల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని, 41A సిఆర్పిసి నోటీసును రద్దు చేసి నాన్ బెయిలబుల్ గా మార్చాలని డిమాండ్ చేశారు. కుల వివక్షణ అంటరానితనాన్ని, నక్సలిజాన్ని అణిచినట్లు అణచాలని ఆయన కోరారు. డిమాండ్లు ఇక నెరవేరకపోతే దేశవ్యాప్తంగా దళిత గిరిజనుల ఏకమై ఉద్యమానికి సిద్ధమవుతారని జానయ్య హెచ్చరించారు. ఈ నెల 6వ తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారి పైన సాటి లాయర్ గారు బూటు విసరడం మరి ఈ దేశానికి మరి ఒక చీకటి రోజుగా మారిపోయింది. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన కూడా ఐపీఎస్ మరి మన కుమార్ గారి పైన కూడా కుల వివక్షత జరిగి డీజీపీ గారు ఒత్తిళ్లకు గురి చేసి మరి ఆ ఐపీఎస్ మీద ఒత్తిళ్లకు గురి చేసి మరి ఆయన ఆత్మహత్య చేసుకునేలాగా వివక్షత చూపడం దేనికి సంకేతం అని కూడా నేను సందర్భంగా అడుగుతున్నా. ఇలా జడ్జి గారైతేమి, ఐపీఎస్ అధికారి అయితేమి, ఈవెన్ మా ఐపీఎస్ అధికారి పవన్ కుమార్ గారి భార్య ఐఏఎస్. అంటే కలెక్టర్కి, ఎస్పీకి వాళ్ళకి గన్నులు ఉంటాయి, ఆ లైసెన్స్ గన్నులు ఉంటాయి, లైసెన్స్ షరతులు ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళకే రక్షణ లేకపోతే మాకే విధంగానే తక్షణమే నరేంద్ర మోదీ గారికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు రూల్ 6 ప్రకారం లైసెన్స్ గన్నులు ఇప్పించాలని కూడా మేము ఈ లేఖలో కూడా రాయడం జరిగింది. తక్షణమే మాకు ఈ దళిత గిరిజనులకు, సామాన్య ప్రజలకి రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఈ గన్నులు, లైసెన్స్ గన్నులు ఇప్పిస్తే మేము ఖచ్చితంగా రక్షణగా ఉంటాం. లేకపోతే ఈ భారతదేశంలోన అత్యధిక జనాభా ఉన్నటువంటి దళిత గిరిజనులు తిరగబడతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మహాత్మా గాంధీపై శ్రీకాంత్ అయ్యంగర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఇక గాంధీని ఉద్దేశించి శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చారు. ఈ వ్యవహారంపై తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని బాల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి.
కానీ మొన్న October 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు అప్డేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అలాంటి ఎంతో మందిని లైంగికంగా వేధించిన ఆత్ముడు స్వాతంత్రం సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, వీడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a bastard citizen. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పేదలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారిపోయిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందని విడుదల రజని తెలిపారు. ఇక బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తూ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్డెక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు. ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది క్లియర్గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము, అసలు కొత్త కేసులు చూడట్లేదు. సరే, కనీసం ఆ ఫాలోఅప్లో ఉన్నటువంటి కేసెస్ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లా. ప్రైవేటీకరణ చెయ్యాలి. అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మనం చూద్దాం, అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు? ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ 25 లక్షల వరకు కూడా పెంచి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల వరకు కూడా లిమిట్ని పెంచి వాళ్ళకు మనము చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళేదో ఆలోచించి వీళ్ళే వచ్చాక వీళ్ళేదో 25 లక్షలు లిమిట్ మేము పెంచి ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు. ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళా మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. పిహెచ్సి డాక్టర్లు సమ్మె చేస్తూ ఉన్నారు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తూ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్డెక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు. ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వం. వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇటీవల పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్న వేదిక కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై స్పందించిన బొత్స ప్రత్యర్థులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదిక కూలిన ఘటనపై విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ సీఎంకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇక పైడితల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిందని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ అంశంలో కలెక్టర్, ఎస్పీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతున్నామని అన్నారు. ఇక బొత్స చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అవకాశం విలేజ్ కమిటీకి ఇవ్వడానికి, కానీ నేను వారికి ఇవ్వను. నేను గవర్నర్కి
రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారికి లేఖ రాస్తాను. సంబంధిత స్టేట్లో ఉన్న అత్యున్నత అధికారి సిఎస్కి లేఖ రాస్తాను. దీంట్లో ఈ కుట్రకోణాన్ని బయటకు తీయాలని కోరుతాను. ఎవరు చేశారు? పరిమితి ఎంతమంది మించిపోయారు? పరిమితి ఎంతమంది? వాట్ మై కన్సర్న్? జిల్లా కలెక్టర్ ఏం చేశాడు? జిల్లా ఎస్పీ ఏం చేశారు? ఎంతమంది పరిమితి దానికి? ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. ఎవరు చెప్పాలి లెక్క? వాట్ మై కన్సర్న్? అధికారులు ఏమయ్యారు? జిల్లా కలెక్టర్ ఏమయ్యారు? జిల్లా ఎస్పీ ఏమయ్యారు? వాళ్ళ ఉద్యోగం ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? మంత్రులు వస్తుంటారు, పోతుంటారు. అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు. విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. రెస్పాన్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? నేను అడుగుతుంది అది. నాకున్న పరిధిలో నాకుంది అవకాశం ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వడానికి, కానీ నేను వారికి ఇవ్వను. నేను గవర్నర్కి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారికి లేఖ రాస్తాను. సంబంధిత స్టేట్లో ఉన్న అత్యున్నత అధికారి సిఎస్కి లేఖ రాస్తాను. దీంట్లో ఈ కుట్రకోణాన్ని బయటకు తీయాలని కోరుతాను. ఎవరు చేశారు? పరిమితి ఎంతమంది మించిపోయారు? పరిమితి ఎంతమంది? వాట్ మై కన్సర్న్? జిల్లా కలెక్టర్ ఏం చేశాడు? జిల్లా ఎస్పీ ఏం చేశారు? ఎంతమంది పరిమితి దానికి? ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. ఎవరు చెప్పాలి లెక్క? వాట్ మై కన్సర్న్? అధికారులు ఏమయ్యారు? జిల్లా కలెక్టర్ ఏమయ్యారు? జిల్లా ఎస్పీ ఏమయ్యారు? వాళ్ళ ఉద్యోగం ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? మంత్రులు వస్తుంటారు, పోతుంటారు. అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు. విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. రెస్పాన్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? నేను అడుగుతుంది అది. నాకున్న పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం బలంగా కోరుకుంటుందని చెప్పారు. 42% రిజర్వేషన్లు వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రకులాలు కావాలనే బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థలను 42% రిజర్వేషన్ ఇవ్వాలని జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. దాన్ని కోర్టులో అపీల్ చేస్తే నిన్న 4 వారాల పాటు వాయిదా వేశారు. దానికి సంబంధించి బీసీ నేత మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ కృష్ణయ్య గారు, నేను 4 వారాల పాటు వాయిదా పడింది. కోర్టు స్టే ఇవ్వడం అన్యాయము, అక్రమం. అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా స్టే ఇచ్చారు. ఎట్లిస్తారు స్టే? ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వడం అనేది అన్యాయం. అది సుప్రీంకోర్టు తీర్పు ఉంది. రెండవది, 4వ రోజు ఒక రోజు ఇవ్వనని చెప్పాడు. 4వ రోజు సర్ప్రైజ్గా ఎట్లిస్తాడు? రెండవ అంశం. మూడవ అంశం, 30 మంది బీసీ సంఘాలు స్టే దీని మీద కేసేసారు. వాళ్ళు వాదన వినకుండా ఏ విధంగా స్టే చేస్తాడు? ఇవన్నీ అంశాలు చూస్తే ఇది పొలిటికల్గా ఫోర్స్ తోటి చేసినటువంటి విధంగా కనిపిస్తుంది. ఇది వెంటనే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఒక సమాజంలో బీసీలు అంటే చిన్న చూపు అయిపోయింది, లెక్కలేని తనమైంది. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మెడల్లో వస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జీవో నంబర్ 9 తీసుకొచ్చారు. అది 23 నెలల పాటు కాలయాపన ఎందుకు తీసుకొచ్చారు? అదే జీవో నంబర్ 100 రోజుల్లో తీసుకొచ్చి అప్పుడు ఉండే ఈ జీవో మొదట తెస్తే అయిపోయేది. అయితే వీళ్ళు పకడ్బందీగా అసెంబ్లీలో చట్టం చేయాలి, ఆ తర్వాత ఆర్డినెన్స్ చేయాలి, పెద్ద లెవెల్లో దీని మీద లీగల్గా బలంగా చేయాలని ట్రై చేసారు. వాళ్ళకి ఎక్కడ అనుకూలించలేదు. బీజేపీ పార్టీ వాళ్ళంటే జాతీయ విధానంలో వాళ్ళకు పాలసీ ఉంటుంది, అట్లా వాళ్ళు ఆ కోణంలో చూస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇదే జీవో 1 year బిఫోర్ తెచ్చింటే ఇప్పటికల్లా ఎన్నికలు అయిపోతుండే, కొట్లాట కూడా అయిపోతుండే. ఈ జీవోల ద్వారా ఇలాంటివన్నీ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అవడానికి సాధ్యం కాదని 1980లో ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు లేవు. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలో పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేసిన రిజర్వేషన్లు పెట్టాలని. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు, క్యాబినెట్లో డిస్కస్ చేయలేదు, ఎక్కడ పార్లమెంట్కి పంపలేదు. 25% రిజర్వేషన్లు ఇస్తూ మామూలుగా ఒక జీవో తీశాడు. తీస్తే
దాని మీద కొందరు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే స్టే ఇవ్వలేదు కోర్టు చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇచ్చే అధికారం ఉంది, ఇవ్వచ్చు అని చెప్పారు. రాజ్యాంగ సవరణ అనేది జరగకుండా ఫార్మాట్లో వెళ్లకుండా దొడ్డిదారిన బీసీలకి మభ్యపెట్టే విధంగా ఈ బిల్ అనేది తీసుకొచ్చారు. ఓన్లీ బీసీలు పిచ్చగల హక్కుదారులు వాళ్ళు. దొడ్డిదారిని ఏముంటుంది? మా హక్కు అది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ వారి వారి జనాభా ప్రకారం ఇవ్వాలి. మేము బిచ్చం ఇస్తుండా, దొంగతనం ఇస్తుండా? మా హక్కు అది. ఇన్ని రోజులు అన్యాయం చేశారు. 76 ఏళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఇప్పుడు ఇస్తున్నారు. దీనికి ఎవరు కూడా అడ్డు రావద్దు పద్ధతి ప్రకారం. దీనికి ఇవ్వడానికి అరే వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే మంత్రులు, అగ్రకులాల వాళ్ళే మంత్రులు, ఆస్తులు వాళ్ళే, ప్రాపర్టీ వాళ్ళదే. ఈరోజు వాళ్ళని తొక్కిపెట్టడం ఎందుకు? వాళ్ళకి నోటికాడ ముద్ద లాగడం ఏమిటిది? అర్థం ఏమిటిది? ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. లేక మాకు సర్పంచులు వస్తే మీరు ముఖ్యమంత్రులు అయితే మేము అడ్డుకోలేదు, మంత్రులు అయితే మేము అడ్డుకోలేదు, కానీ మాకు సర్పంచులు వార్డు మెంబర్లు ఇస్తే మీకెందుకు? కాబట్టి ఇది అన్యాయం. దీని మీద పోరాడతాం. బీసీల రాజ్యం ఏర్పాటు చేస్తాం. అది ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ బీసీ జనాభా చాలా అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలో భాగంగానే ఇప్పుడు హుటాహుటిన ఈ జీవో నంబర్ తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎన్నెన్నో ఆరోపిస్తాయి. దీన్ని నిష్పక్షపాతంగా చూడాలి. ఇక్కడ రిజర్వేషన్ వేస్తే బీహార్లో ఏం ఉపయోగం అవుతుంది? బీహార్ ప్రజలకు వాళ్ళు ఇవ్వాలి అక్కడ ఎన్నికల వాగ్దానం, మేము అధికారంలోకి ఇట్లా చేస్తామని. ఇక్కడ ఇస్తే బీహార్ ప్రజలకు అర్థం కాదు, వాళ్ళకు ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు ఇది ఒక ఫార్మేట్లో వెళ్లకుండా చట్టసభల్లో, పార్లమెంటు, రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలి, దాని సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు డిస్కషన్ చేయాలి. ఇదేవి జరగకుండా జీవోల ద్వారా అయ్యేది. నేను చెప్పాను మీకు ఇంతకుముందే, ఇంజనీరింగ్ ఇంకా చాలా అసెంబ్లీలో చర్చ జరిగింది, బిల్లు పాస్ చేసిండ్రు, క్యాబినెట్ చర్చ జరిగింది, ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు. ఈ ప్రొసీజర్లు చేయకుండా 80 ఇట్లా అంటే 80 అంటే 25 ఏళ్ళకి 45 ఏళ్ళ కింద బీసీలకు మేము రిజర్వేషన్ పెట్టిస్తే ఖాళీ ఒక జీవో తీశారు. దాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. 94, 93 ఆ టైంలో అనుకుంటా జయలలిత గారు 69% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అక్కడ జరిగిన విధానం, ఇక్కడ జరిగిన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ మొత్తం తీసుకెళ్ళి గవర్నమెంట్ని తీసుకెళ్ళి ఢిల్లీ, అప్పుడు వాజ్పేయి. ఇక్కడ ఒకటి గమనించాలి, రాజ్యాంగము 243 ఆర్టికల్ D6లో ఏమనుంది? స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చినాక ఇంకా దానికి అడ్డేముంటుంది? అక్కడ వేరు, విద్యా ఉద్యోగాలది వేరది. అక్కడ జనాభా లెక్కలు లేవు, అది విద్యా ఉద్యోగాలది. రాజ్యాంగం ఏం పవర్ ఇవ్వలేదు. ఇక్కడ రాజ్యాంగం ఇచ్చింది, పవర్ ఇచ్చింది, జనాభా లెక్కలు ఉన్నాయి. దీనికి అడ్డానికి ఏముంటుంది చెప్పు? ఇది అన్నీ బలిసిన లెక్కలు, బల్పు లెక్కలు. నిన్న గవర్నమెంట్ తరపున వాదించినటువంటి లాయర్లు కరెక్ట్గా వాదించలేదనుకోవచ్చా? అంటే నేను అంత డీప్గా పోలేదు, కానీ తీర్పులన్నీ వాదించినట్టు వాదించకపోవడం ఉన్నట్టు ఉండవు. ఫ్యాక్ట్ మీద ఉంటుంది. గవర్నమెంట్ పాలసీ అది. బీసీ జనాభాని ఎక్కువగా చూపించారు, ఎస్సీ ఎస్టీలు కరెక్ట్గా లెక్కలు లేవని. 56% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే జనాభా ఎక్కువ తప్పు ఉన్నాయని చెప్పొచ్చు. 56% ఉంటే 42 ఇచ్చారు. తప్పు ఎట్లు దానికి ఇది ఏం సంబంధం ఉంది దీనికి? ఇప్పుడు 56% జనాభా ఉంది, అంతకంటే ఎక్కువ ఇస్తే తప్పుడు లెక్కలు తప్పని కొట్లాడవచ్చు. 56% ఉంటే ఇచ్చిందే 42. దానిలో ఇంకా లెక్కలదేముంది? ఇంకా షెడ్యూల్లో 9లో చేర్చకుండా ఈ విధానం చేయటం. షెడ్యూల్ 9 రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 243లో. షెడ్యూల్ ఎందుకు? ఇంకా షెడ్యూల్ ఎవరికి ఎక్కడ లేదు. ఒక తమిళనాడు విషయంలో విద్యా ఉద్యోగాల దానిలోనే షెడ్యూల్ పెట్టారు. ఈ షెడ్యూల్లో పెట్టినవి కూడా అనేకం కోట్ల ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ 4 వారాల తర్వాత స్టే ఇచ్చింది కదా, దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలా వెళ్తే ఈ బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఆర్గ్యుమెంట్ బలంగా వినిపించాలి, 30 మంది బీసీ సంఘాలే కూడా వినాలి, అప్పుడు తప్పనిసరి కేసు గెలుస్తుంది. ఈ జీవో ఇచ్చేటప్పుడు ధర్మం ఉంది. ఈ జీవో ఇచ్చేటప్పుడు మీలాంటి పెద్దలతో ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మేము ఇచ్చిన అడ్వైజ్ ప్రకారమే ఈ జీవో ఇచ్చారు. ఈసారి బలంగా వినిపించాలంటే మెయిన్ ఎన్ని పాయింట్లు మంచిగా రాయాలి? నేను చెప్పిన కదా, ఎన్ని పాయింట్లు అవసరం లేదు.
నోటిఫికేషన్ ఇచ్చినాక ఆపొద్దు. రాజ్యాంగంలో ఇచ్చిర్రు, జనాభా లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, దానికి అన్నీ బలంగా ఉన్నాయి. కొంతమంది బీసీ నాయకులు ఇది కంటి తుడుపు చర్యగానే భావిస్తున్నారు. మా బీసీ బిడ్డలు సర్పంచులుగా మండలాలకి పోటీ చేసేవాళ్ళు ఆస్తులు కోల్పోయే పరిస్థితి ఉంది. శుభం కోరుకుంటా. ఎట్టి పరిస్థితులు అది సాధిస్తాము, 42 పెట్టిస్తాము. ఒకవేళ వెళ్ళకపోతే అది వచ్చేదాకా బంధువులు జరుపుతాం, రస్తారోకులు చేస్తాం, ఆఫీసులు ముట్టడి చేస్తాం, ధ్వంసం చేస్తాం, కల్లోలం చేసి అయినా సాధిస్తాం. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? అదే, మీరు బలమైన అడ్వకేట్లను పెట్టి వాదించండి, కేసు గెలుస్తుంది. ఖచ్చితంగా 42% వచ్చే వరకు స్థానిక సంస్థలకు వెళ్ళకూడదు. ఇది వచ్చేదాకా రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని ఆర్ కృష్ణయ్య చెబుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసా బస్ స్టాండ్లో ఓ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి దొంగలు చోరీకి ప్రయత్నించగా ఏమాత్రం డబ్బు దొరకలేదు. దుండగులు ఏటీఎం మిషన్ను ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ఆయుధాలు అక్కడే వదిలి పారిపోయారు. ఇక ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా రద్దీగా ఉండే బస్ స్టాండ్లో ఈ రకమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో భయం పెరిగింది.